ఇక్కడ ఏదో ఒక మ్యాథ్ క్వశ్చన్ ఇచ్చాడు. 7 power 15 + 7 power 16 + 7 power 17 ఈజ్ డివిజిబుల్ బై విచ్ ఆఫ్ ద నెంబర్స్ అన్నాడు. ఈ కింద ఇచ్చిన నెంబర్స్తో ఈ నెంబర్ ఏ దాంతో డివైడ్ అవుతుంది. సో ఒక్కసారి గమనిస్తే 7 power 15 మనకు కామన్ తీయొచ్చు. నేను ఎప్పుడైతే 7 power 15 కామన్ తీస్తానో ఇంకా ఎవరు మిగులుతారు లోపల? ఒకటి ఫస్ట్ 1 మిగులుతుంది, 7 power 16లో ఒక 7 మిగులుతుంది, 7 power 17లో ఒక 7 స్క్వేర్ మిగులుతుంది. ఇది కంపల్సరీగా 7తో డివైడ్ అవుద్ది, కానీ 7 ఆప్షన్లో లేదు. సో వీడెవరో చూద్దాం. 7 స్క్వేర్ 49 + 7 56 + 1 57. ఈ 57 ఎవరితో డివైడ్ అవుతాడో ఈ నెంబర్ మొత్తం వాడితో డివైడ్ అవుద్ది. ఇచ్చిన ఆప్షన్స్లో 57 3తో డివైడ్ అవుద్ది. 3 19s 57 కాబట్టి. సో యువర్ ఆన్సర్ ఈస్ 3. మీకు 19 టేబుల్ వచ్చా అని బేసిక్గా టెస్ట్ చేసినట్టు, ఇంకంతకంటే వేరేది ఏమి లేదు దీంట్లో. ఊరికి అన్ని రకాల ఫార్ములాలు మనం బైహార్ట్ చేసేసి దాన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేసి ఆ ఆప్షన్ గుర్తురాక ఫార్ములా గుర్తురాక ఇబ్బంది పడకుండా నిజంగా కాన్సెప్ట్ తెలిస్తే మీ బ్రెయిన్ కనుక ఎమోషన్స్ ఏమీ లేకుండా ఫాస్ట్గా కనుక టకటగా చేయగలిగితే మీరు ఫస్ట్ లెవెల్లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నిటిని 30 to 45 seconds లోపల కంపల్సరీగా ఆన్సర్ చేయగలుగుతారు. మరి ఇలాంటి లాజిక్స్ అన్ని నేర్చుకోవాలనుకుంటే, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కనుక నేర్చుకొని మీరు ఎస్ఎస్సి బ్యాంకింగ్ లాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేయాలనుకుంటే కింద మన డిస్క్రిప్షన్లో ఇచ్చిన లేస్ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని బ్యాంకింగ్ కోర్స్ కానీ ఎస్ఎస్సి కోర్స్ కానీ కాంబో కోర్స్ కానీ తీసుకొని మీరు కూడా ఇవన్నీ నేర్చుకొని మీరు అనుకున్న ఎగ్జామ్స్ని క్రాక్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.